వసతి చేయించడమండి, 3 కాళ్ళ మీద బ్రిడ్జిలు వేయించడమండి, ట్రాఫిక్ సమస్య క్లియర్ చేయడమండి. బైపాస్ రోడ్ కట్టాక బైపాస్ రోడ్ ఓపెన్ చేయకుండా ఎమ్మెల్యే గారి మీద పీటీ కొద్ది బైపాస్ రోడ్ ఓపెన్ చేయకుండా అలా ఉంచారండి తెలుగుదేశం ప్రభుత్వం. ఎమ్మెల్యే గారు రాగానే బైపాస్ క్లియర్ చేసి ట్రాఫిక్ సమస్య సగం తీర్చారు. నాయకులంతా ఇప్పుడు వచ్చిన గణేశన్ గారు అభివృద్ధి చాలా బాగుందని అంటారు. అవునండి, ఎమ్మెల్యే గారు మంచి మెజార్టీతో ఈ టౌన్లో బ్రహ్మాండంగా చెప్తారు. అంటే ఎవరో పోటీ కూడా రాలేదు, అది మాత్రం ఖాయం. ఎమ్మెల్యే రికార్డ్ బ్రేక్ అయింది, చాలా బాగా చేశారు. ఇప్పుడు 40-50 ఏళ్ళ క్రితం పోసారు ఎమ్మెల్యే గారు. ఆయన చేసిన పనులు గణేశన్ గారి నంబర్ అన్నది ఆయనే ఉండాలి ఎమ్మెల్యే కింద. గణేశ్ శ్రీనివాస్ గారికి మొట్టమొదటి మినిస్టర్ వస్తుందని అందరూ అన్నారు. ఇలాంటి హెడ్ క్వార్టర్ వ్యవహరిస్తారన్నారని చెప్పి మంత్రి పదవి కూడా వదిలేసుకున్నారు. అటువంటి పనులు చేసిన ఆయనకి కాకపోతే ఇంకెవరికి ఓటు వేయాలంటే ఇదంతా ఆయన సలహా భీమవరం డెవలప్మెంట్ అంతా కూడా ఆయన ఇదే, కానీ తప్పనిసరిగా అది ఆయనే నెక్కుతారు, అందులో అనుమానం.